లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పై కేసు నమోదు చేసినట్లు జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్ తెలిపారు. జగిత్యాల అర్బన్, రూరల్ మండలాల ఎన్నికల ఎఫ్ఎస్టీ ఇన్ఛార్జ్ విజయేంద్రరావు ఈ నెల 8న పట్టణంలో ఎన్నికల ప్రచారంలో అరవింద్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి హిందువులకు ప్రమాదకరంగా మారారని, జగిత్యాల పీఎఫ్ఐకి అడ్డంకిగా మారారని ఫిర్యాదు చేశారు. మరియు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారు. ఎంపీ అరవింద్తో పాటు ఎంపీపీపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. గతంలో నిజామాబాద్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ అరవింద్ పై ఐపీసీ సెక్షన్ 504, 55, 506 కింద కేసు నమోదు చేశారు. ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత ఏడాది నవంబర్ 8న బోయిన్పల్లికి చెందిన వ్యాపారి కళ్యాణ్ సందీప్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే కాకుండా 25 ఆగస్టు 2023న మరో కేసు కూడా ఎంపీ ధర్మపురి అరవింద్ పై అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. నిజామాబాద్లో జరిగిన ఓ సభలో తాను ఎవరికి ఓటేసినా చివరకు గెలుపొందది తనేనని వ్యాఖ్యానించిన బీఆర్ఎస్ ఎన్నికల వ్యవస్థనే అపహాస్యం చేయడమేనని, ఆయనపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమ భరత్ కుమార్ గుప్తా ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజుకు ఫిర్యాదు చేశారు. ఎన్నికలు గెలవడానికి అరవింద్ తప్పుడు మార్గాలను అన్వేషిస్తున్నారని భరత్ గుప్తా మండిపడ్డారు. అరవింద్ వ్యాఖ్యలతో ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ అరవింద్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జమాత్ ఉలేమా ఏ హింద్ అధ్యక్షుడు హఫీజ్ లైక్ ఖాన్ నాంపల్లి కోర్టు న్యాయవాదులు రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు తాజాగా మరోసారి నోరు జారిన అరవింద్ పై కేసు ఫైల్ అవ్వటం బీజేపీ నేతలు షాక్లో ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.